జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. మన సనాతన ధర్మంలో నేను చెబుతున్న వైశాఖ పురాణము ఇంతవరకు 9 అధ్యాయాలు పూర్తయింది. ఈరోజు 10వ అధ్యాయము. ముందు భాగాలు ఎవరైనా వినకపోతే కనుక వైశాఖ పురాణం ప్లేలిస్ట్ కింద కామెంట్స్లో పిన్ చేస్తాను, అది విని దీన్ని వినండి. 10వ భాగం వృత్తాంతం తెలుసుకునే ముందుగా ఒకసారి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఆ దేవతలను ధ్యానం చేసుకుని 10వ అధ్యాయం కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న మాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నారాయణాయ. సతీదేవి యజ్ఞకుండంలో ఆత్మార్పణం చేసింది అన్న దారుణమైన వార్త కైలాసానికి చేరింది. ఆ వార్త విన్న పరమేశ్వరుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలాంతకుని వలె భయంకరాకారుడై తన జటాజోటం నుండి 1000 బాహువులు కల మహాబలశాలి అయిన వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు పరమేశ్వరునికి చేతులు జోడించి, స్వామి, నన్ను సృష్టించిన కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు, నా భార్య సహించలేని రీతిలో నన్ను నిందించింది, ఆమె శరీరత్యాగానికి కారణమైన ఆ దక్షుడిని సంహరించు అని ఆజ్ఞాపిస్తూ తన భూతగణాలను వీరభద్రుడి వెంట పంపాడుట. రుద్రుని ఆజ్ఞతో వీరభద్రుడు తన పరివారంతో కలిసి దక్షుని యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు. అక్కడ ఉన్న దేవతలను, రాక్షసులను, మానవులను చీల్చి చెండాడారు. పూర్వము సతీదేవి పరాభవానికి నవ్విన సూర్యుని దంతాలను వీరభద్రుడు రాలగొట్టాడు. సతీదేవిని పరిహసిస్తూ ఎవరు ఏ అవయవాన్ని కదిలించారో వారి యొక్క అవయవాలను నాశనం చేశాడు వీరభద్రుడు. ఆ తరువాత దక్షుని శిరస్సును ఖండించడానికి వీరభద్రుడు ప్రయత్నించినప్పటికీ ముని మంత్రాలచే రక్షించబడుతున్న ఆ తల తెగలేదు. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన పరమేశ్వరుడు తానే స్వయంగా వచ్చి దక్షుని శిరస్సును ఖండించాడు. ఆ విధంగా యజ్ఞశాల అంతా ధ్వంసం చేసి శివపరివారం తిరిగి కైలాసానికి చేరుకుంది. నిరాశ్రయులైన మిగిలిన దేవతలు బ్రహ్మదేవుడిని శరణు కోరారు. బ్రహ్మదేవుడు వారందరినీ తీసుకొని కైలాసానికి వెళ్ళి పరమశివుడిని బహువిధాలా స్తుతించి ఆయన ఆగ్రహాన్ని చల్లార్చారు. శాంతించిన పరమేశ్వరుడు బ్రహ్మతో కలిసి తిరిగి యజ్ఞశాలకు వచ్చాడు. అక్కడ మరణించిన వారందరినీ బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించి తన దివ్యదృష్టితో తిరిగి బతికించాడు. దక్షుని అహంకారానికి శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునికి మేకముఖాన్ని అమర్చి ప్రాణం పోశారు. భృగు మహర్షికి మేక గడ్డాన్ని అమర్చాడు. సూర్యుడికి దంతాలు ఇవ్వలేదు, కానీ పిండిని మాత్రమే తినగలిగే శక్తిని ఇచ్చాడు. అవయవాలు కోల్పోయిన ఇతరులకు తిరిగి వారి అవయవాలను ప్రసాదించాడు. ఈ విధంగా శివ బ్రహ్మల అనుగ్రహంతో యజ్ఞశాల పునర్జన్మ పొందింది. దక్షుడు మిగిలిన వారు శివుడిని ప్రార్థించి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. యజ్ఞము ముగిసిన తరువాత అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. కానీ పరమశివుడు భార్యావియోగ దుఃఖంతో గంగా తీరాన ఉన్న పున్నాగ వృక్షం కింద ఘోర తపస్సులో మునిగిపోయాడు. ఇటు సతీదేవి శరీరాన్ని విడిచి హిమవంతుడు, మేనాదేవుల పుత్రికగా పార్వతి అనే పేరుతో జన్మించి పెరుగుతోంది. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి వరంగా, నాకు కేవలము శివుని పుత్రుని వలనే మరణం సంభవించాలి అని కోరుకున్నాడు. శివుడికి భార్యనే లేదు కదా,
ఇక పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు, కాబట్టి నాకు మరణం లేదు అని తలచిన తారకాసురుడు గర్వంతో దేవతలను సకల లోకాలను పీడించడం ప్రారంభించాడు. దేవతాస్త్రీలను తన ఇంట దాసీలుగా మార్చాడు. ఆ విధంగా తారకాసురుడు బాధిస్తుంటే దేవతలు తారకాసురుని బాధలు భరించలేక బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు. అప్పుడు బ్రహ్మ, దేవతలారా, తారకాసురునికి రుద్రపుత్రుని చేతిలోనే మరణమని వరం ఇచ్చిన మాట వాస్తవమే. సతీదేవి ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతిగా పెరుగుతోంది. శివుడు హిమాలయాలలో తపస్సు చేస్తున్నాడు కాబట్టి శివపార్వతులు కలిసే ఉపాయాన్ని ఆలోచించండి అని సూచించాడు. బ్రహ్మదేవుని ఉపాయంతో దేవతలంతా ఇంద్రుని గృహంలో సమావేశమై బృహస్పతితో ఆలోచించి నారద మహర్షిని మన్మథుడిని స్మరించారు. ఇంద్రుడు నారద మహర్షిని చూసి, మహర్షి, నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞంలో శరీరత్యాగం చేసిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించిందని, భార్యావిరహంతో ఉన్న పరమేశ్వరుడు హిమాలయాలలోనే తపస్సు చేస్తున్నాడనే వివరించు. పార్వతీదేవిని శివుని సేవకై పంపేలా ప్రబోధించు అని కోరాడు. నారదుడు హిమవంతుని వద్దకు వెళ్ళి అలాగే ప్రబోధించగా హిమవంతుడు పార్వతీదేవిని శివుని సేవకై నియమించాడుట. ఆ తరువాత ఇంద్రుడు మన్మథుడిని పిలిచి, మన్మథ, దేవతల హితం కొరకు నీ మిత్రుడైన వసంతుడితో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటుకు వెళ్ళు. అక్కడ వసంత ఋతు శోభలను సృష్టించి పార్వతీదేవి శివునికి దగ్గరైన సమయంలో మోహబాణాలను ప్రయోగించు. వారి ఇద్దరి సమాగమం వల్ల రుద్రుడి పుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మన్మథుడు ఇంద్రుని ఆజ్ఞను మన్నించి భార్య రతీదేవి, మిత్రుడు వసంతుడు మరియు మలయమారుత పరివారంతో శివుని తపోభూమికి చేరుకున్నాడు. అక్కడ అకాల వసంతం విజృంభించింది. వనమంతా పూల సుగంధాలతో నిండిపోయింది. ఆ సమయంలో పార్వతీదేవి పరమశివునికి పూజా పుష్పాలను సమర్పిస్తూ సేవిస్తోంది. ఇదే తగిన సమయమని భావించిన మన్మథుడు చెట్టు చాటున నిలబడి శివునిపై మోహబాణాన్ని ప్రయోగించాడు. మరో బాణాన్ని ప్రయోగించబోతుండగా నిశ్చలంగా ఉండే తన మనస్సు చలించడాన్ని పరమశివుడు గమనించాడు. ఈ చాంచల్యానికి కారణం ఎవరని నలువైపులా పరిశీలించగా బాణం వేయబోతున్న మన్మథుడు కనిపించాడు. అంతే, ఆగ్రహించిన పరమేశ్వరుడు తన నుదుటిపై ఉన్న నిటలాక్షం అంటే మూడవ కన్ను తెరిచాడు. లోకభీషణమైన ఆ నేత్రాగ్ని క్షణ కాలంలో మన్మథుడిని అతని ధనుర్బాణాలతో సహా బూడిద చేసింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన దేవతలు కకావికలమై పారిపోయారు. వసంతుడు, రతీదేవి భయంతో కళ్ళు మూసుకొని దూరాన పడ్డారు. స్త్రీ సాన్నిధ్యం తపస్సు యుక్తం కాదని భావించిన పరమేశ్వరుడు అక్కడ నుండి అంతర్ధానమైపోయాడు. మన్మథుడు చేసిన పని దేవతల హితం కోసమే అయినప్పటికీ శివునికి అనిష్టం కావడం వల్ల అతనికి ప్రాణాంతకమైన అనర్థం జరిగింది అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో, రాజా, ఇక్ష్వాకు రాజైన హేమాంగదుడు కూడా సత్పురుషులను సజ్జనులను గౌరవించకుండా పరమాత్మకు అహితాన్ని కలిగించాడు. వికలాంగులను అప్రసిద్ధులను ఆదరించి గర్వపడడం వల్లే అతను కుక్కగా గ్రద్దగా హీనజన్మలు ఎత్తి బాధపడ్డాడు. కాబట్టి సాధుసేవ అనేది ప్రతి జీవికి ముఖ్య కర్తవ్యం. అనాథల పట్ల దయ చూపవచ్చు, కానీ అది ధర్మాన్ని మితిమీరి ఉండకూడదు. వారికి గర్వం కలగకూడదు. పరమశివుడికి అనిష్టం చేయడం వల్లే మన్మథుడు తర్వాత జన్మలో కూడా బాధపడ్డాడు. అలాగే పరమ పుణ్యప్రదమైన జ్ఞానదాయకమైన ఈ వైశాఖ పురాణ గాథను రాత్రి కానీ పొగలు కానీ ఎవరు విన్నా వారికి జన్మ, మృత్యువు, వృద్ధాప్యం వంటి సంసార భయాల నుండి విముక్తి లభిస్తుంది అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు చెప్పి వైశాఖ పురాణములోని 10వ అధ్యాయాన్ని ముగించారు. ఇంతటితో వైశాఖ పురాణము 10వ అధ్యాయం ముగిసింది. 11వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాము. ఈ వైశాఖ పురాణాన్ని వింటున్న అందరూ కూడా ఈ వీడియో కింద ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయడంతో పాటు ఈ వైశాఖ పురాణాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. ఇంతటితో వైశాఖ పురాణము 10వ అధ్యాయం ముగిసింది. హరి ఓం తత్సత్.
చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం.